ఒక ప్రత్యేక వార్త. కలకత్తాకి సమీపంలో గల పురాణ్ పాదుషా కిల్లా దగ్గర ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు జరిపిన త్రవ్వకాలలో ప్రాచీన కాలం నాటి వజ్రాలతో పొదగబడిన లక్ష్మీ విగ్రహం ఒకటి బయటపడింది. ఈ విగ్రహం విలువ సుమారు ₹1 కోటి ఉండొచ్చని అంచనా. ఈ విగ్రహాన్ని అతి భద్రంగా ఢిల్లీ మ్యూజియంకి చేర్చడానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అరే బచ్చో, జీవితంలో ఇటువంటి అవకాశం ఏకీ బార్ ఆయేగా. ఇస్లియే మన ముఠా వెంటనే అక్కడికి వెళ్ళి ఎలాగైనా సరే ఆ వజ్రాల విగ్రహాన్ని చోరీ చేయాలి. దేఖో దోస్తో, దాదాలకు దాదాలమైన మనం ఈ అవకాశాన్ని వదలడానికి వీల్లేదు. ఎలాగైనా ఆ విగ్రహాన్ని కొట్టుకురావాలి. జీవన్ మే అచ్చా ఛాన్స్ అభి ఆయా. ఏ ముఠా వచ్చినా మనం దెబ్బతీసి గెలవాలి. कुत्तों, ये किसी का बाप का माल नहीं बे. దమ్మున్న దాదా గుండె ఉన్న గుండా ఎవడో వాడిదేరా ఇది. కాదంటారా? తెలుసుకుందాం. కమాన్.
బేటా కాళిదాస్. దాదా శాబాష్ బేటా కాళిదాస్. పాములు పుట్టలాంటి చోటుకెళ్ళి మనతో ఛాలెంజ్ చేసిన వాళ్లను బెబ్బులిలా దెబ్బతీసి గెలుపుని డబ్బుని కలిపి తెచ్చినందుకు కంగ్రాచులేషన్. డాడీ, ఖాళీ వెళితే గెలుచుకురావడం గొప్ప విషయం కాదు, కొత్త విషయం కాదు. దేన్నైనా గెలుచుకురావడమే తనకు అలవాటు కాదు కాళీ. యుద్ధరంగం లాంటి ఈ లోకంలో గెలిచిన వాడే మొనగాడు, మగాడు. అవతల వాడు చెయ్యెత్తేలోగా మనం దెబ్బతీస్తే గెలుపు మందే అవుతుంది. అంతేకాదు దాదా, జీవితంలో కొన్ని విలువైనవి పోగొట్టుకున్నాను. దేన్నైనా సరే ఇక పోగొట్టుకోకూడదు. సంపాదించి సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో బ్రతుకుతున్నా. పసివాడుగా నిన్ను పట్టుకొచ్చిన రోజునే అనుకున్నాను నేరస్తుల ప్రపంచంలో తిరుగులేని మనిషి అవుతావని, నా తరువాత నాయకుడు అవుతావని. నా అంచనా నిజమైంది. తొందరపడి పెద్ద మాటలతో అతని పొగిడే కంకోల్. రక్త సంబంధం ఉన్నవాణ్ణి, కావలసిన వాణ్ణి, మేనలుణ్ణి, మీ వారసుణ్ణి నేనున్నాను నాయకుడు అవడానికి. బంధుత్వాల బట్టి బాధ్యతలు, పదవులు ఇచ్చుకోబట్టే మన దేశం ఇలా ఏడుస్తుంది. ఏ స్థానాన్నైనా సరే శక్తితో సంపాదించుకోలే గాని చుట్టరికంతో ఇలా అడుక్కోకూడదు. అదృష్టం కలిసి వచ్చి 1-2 పనులు చేసినంత మాత్రాన నువ్వేం శక్తివంతుడు అనుకో. కాశీ చుప్రహు, ఏమిటా మాటలు? కాళిదాసు విజయం అంటే మన ముఠా అందరికీ విజయమే. కమాన్, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అవును కాశీ, తీసుకో. ఎవరో సాధించిన విజయానికి తాను సంబరపడి చిందులేయడం చేతగాని వాడు చేసే పని. దమ్ములున్నవాడు సమయం వచ్చినప్పుడు తానే మొనగాడిని నిరూపించుకుంటాడు. వాడి మాటలు పట్టించుకోకు బేట. వాడికి ఆ ఈర్ష్య చిన్నప్పటి నుంచి ఉన్నదేగా. దాదా, నిప్పురవ్వ లాంటి ఆ గుణం రగిలి మంటైతే తనకే కాదు మనందరికీ ప్రమాదం. ఆనందంగా ఉండాల్సినప్పుడు ప్రమాదం గురించి ఆలోచించడం ఎందుకు డాడీ? Cheers for the success of Kalidas. వెల్ డన్ బేటా, వెల్ డన్. పోలీసుల్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించడంలో నీకు నువ్వే సాటి. నీకు ఈ లోకంలో ఎదురే లేదు అని నువ్వు సర్టిఫికెట్ ఇవ్వడం కాదంకోల్, తను నిరూపించుకోవాలి. ఏ విధంగా నిరూపించుకోమంటావు కాశీరాం? ఏ నాటికైనా ఈ ముఠాకి నాయకుణ్ణి కావలసిన
నాతో పోటీ చేసి. బావా, ఏమిటి అర్థం లేని మాటలు? ఈ ఛాలెంజ్కి చాలా అర్థం ఉంది మోహిని. ఈ రోజుల్లో ప్రతి చిన్న నేరస్తుడు పోలీసుల నుంచి తప్పించుకుంటూనే ఉన్నాడు. అది గొప్పేం కాదు. దానికి వాడిని ఇంతవాడు అంతవాడు అని పొగిడే పొగడ్తలకి ఫుల్ స్టాప్ పెట్టదలిచాను. కాబోయే నాయకుడు ఎవరన్నది ఈ దెబ్బతో తేలిపోవాలి. దాదా కాశీరాం, నీ ఇష్ట ప్రకారం నేను ఎలాంటి పోటీకైనా సిద్ధమే. కానీ నువ్వు ఓడిపోతే నోరెత్తకూడదు. నా కాళ్ళ దగ్గర కుక్కలా పడుండాలి. ఓడిపోయిన వాడు ఎలా ఉండాలనే ప్రశ్నే లేదు. ఎందుకంటే నేను చెప్పిన పోటీలో ఓడిపోయిన వాడికి మిగిలేది చావే. నువ్వు చెప్పినట్టు ఓడిపోయిన వాడికి లభించేది చావే గనక నిన్ను చంపాలి. కాని చంపను. నాకు బతుకునిచ్చిన భూపాలికి నువ్వు రక్త సంబంధం ఉన్నవాడే కనుకనే బతికిపోయావు. డౌట్.
ఆడపిల్ల చేతులని తెలుస్తున్నాయి. అంతేనా? ఓ అల్లరి పిల్ల చేతులని కూడా తెలుస్తున్నాయి. అంతేనా? పట్టుకుంటే వదిలిపెట్టని చేతులని కూడా తెలుస్తున్నాయి. కరెక్ట్. నిన్నెప్పటికీ వదిలిపెట్టను. హలో, ఇన్స్పెక్టర్ బెనర్జీ స్పీకింగ్. ఇన్స్పెక్టర్, నేను కమిషనర్ హరీష్ గుప్తాను మాట్లాడుతున్నాను. క్రిమినల్ భూపాల్ని స్పెషల్ గా ఇంట్రాగేట్ చేయాలనుకుంటున్నాను. అయితే లాకప్ నుంచి మీ ఆఫీస్ తీసుకోమంటారా సార్? ఇన్స్పెక్టర్, భూపాల్ చాలా జిత్తుమారి.
మిమ్మల్ని మోసం చేయొచ్చు. అందుకే స్పెషల్ సిఐడి ఇన్స్పెక్టర్ కేసును పంపుతాను, అతనితో పంపించండి. ఓకే? ఆల్ రైట్ సార్. इंस्पेक्टर मैं सीआईडी केस हूँ. ग्लैड टू मीट यू. कमिश्नर गाరు फोन చేశారు, మీరు వస్తున్నారు. अच्छी बात है. लाओ. क्या देख रहा है? मैं क्यों आया था? तुम्हारा सूरत देखने के लिए ना आए, तुमसे बातचीत करने के लिए ना आए, मगर क्यों? यस यस, भूपाल ने कमिश्नर गाరి దగ్గరికి తీసుకెళ్ళడానికి. हाँ, लाओ भोपाल बच्चे को. साले आपने अंदर है ना उस साले को? अच्छा अच्छा. केशव साहब, इतने भोपाल. अतनु काकर नुव्वा हम जानते हैं. वो भोपाल के बच्चे. गुड मॉर्निंग सर. वेरी गुड मॉर्निंग. चल चल. ఇన్స్పెక్టర్, ఆ ఆఫీసర్ ఎవరు భూపాల్ని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? అదేంటి సార్, ఆ సిఐడి కేసుని మీరేగా ఫోన్ చేసి పంపించారు? వాట్ నాన్సెన్స్! సిఐడి కేసు ఏంటి, నేను ఫోన్ చేయడం ఏంటి? మీరు ఫోన్ చేయలేదా? మరి వాడేవాడు? కాళిదాస్ అయి ఉంటాడు. గో అండ్ క్యాచ్ దెమ్. मोहिनी दादा दादा బేటా, అయిపోయింది. నా కథ ముగిసిపోయింది. నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. దాదా, నాకు బతుకునిచ్చిన నిన్ను ఈ పరిస్థితిలో ఎలా వెళ్ళను? నేను వెళ్ళాను. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో. అవును బేటా, అనుక్షణం ప్రమాదంలో, గడియకో గండంగా కత్తుల బాటలో పరిగెడుతూ, చట్టం నుంచి తప్పించుకుంటూ ఏదో ఒకనాడు దిక్కులేని చావు చావటం కంటే బేటా, కాళీ ఈ జీవితాన్ని చెరిపేసి మంచి మనిషిగా, మరో మనిషిగా కొత్త జీవితాన్ని ప్రారంభించు నాయనా, కొత్త జీవితాన్ని ప్రారంభించు. నువ్వు వెళ్ళిపో నాయనా, నువ్వు వెళ్ళిపో, వెళ్ళిపో. ఎక్స్క్యూజ్ మీ, మీ బాక్స్ అలా పెడతాను. ఆల్ రైట్. నీ పేరేమిటి బాబు? ఏలటానికి రాజ్యాలు లేకపోయినా పేరు మాత్రం రాజా. ఏం చేస్తుంటావు? నా బ్రతుకు ఒక తీయటి పాట కాకపోయినా నేను మాత్రం పాటలు పాడి బతుకుతూ ఉంటాను. ఐ మీన్ పాప్ సింగర్. ఎక్కడికి వెళ్తున్నావు? నాది ఒక గమ్యం లేని ప్రయాణం. ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ దిగిపోతాను. పరిచయం లేకుండా ప్రశ్నలు వేస్తున్నందుకు ఏమనుకో. వృత్తిరీత్యా పోలీస్ ఆఫీసర్ను, అందుకనే ప్రశ్నలు వేయటం అలవాటైపోయింది. అదీ కాక నిన్ను చూస్తుంటే ఏనాడో దూరం అయిపోయిన ఒక మనిషి గుర్తొచ్చాడు. ఎవరు? మీ కొడుక? అరే, అంత కరెక్ట్గా ఎలా చెప్పావు? మీరు నా తండ్రిలా అనిపించారు. నేను మీ కొడుకులా కనిపించుండొచ్చని అలా అన్నాను. అవును బాబు, పసితనంలోనే వాడు మాకు దూరం అయిపోయాడు.
చూడు కైలాసం, ఈ ఊరు మొత్తానికి మన ఇద్దరమే మొగుళ్ళు. ఈ ఊరిని నంజుకున్నా, పంచుకున్నా, నవిలినా, మింగినా, ఊసేసినా మనిద్దరమే చేయాలి తప్ప మూడో వాడు మన మధ్యకి రాకూడదు. ఓకే? ఓకేలేవయ్యా. మూడో వాడు వచ్చినా వాడిని పంచేసుకుని నంజేసుకుని మింగేయడం మన సెటప్. నా సెటప్ మా కేటు గట్టి తెస్తాలేవయ్యా. అదేమిటి మొహం ఏమిటి అలా పెడతావు? ఇదేమిటనుకున్నావు? విదేశీ మందు. నేనేదో ఆల్కహాల్ కాకుండా ఆవు పంచితం పోస్తున్నట్టు ఫీల్ అయిపోతావేంటి? అబ్బా, నువ్వు ఆవు పంచితం పోస్తున్నావో ఆవు మజ్జిగ పోస్తున్నావో నాకు అనవసరం. నా సెటప్ తప్ప నేను వేరే తాగను. చూడబో అద్దా, ఈ రెండు ఒక తల్లి పాలే. అది స్కాచే, ఇది స్కాచే. అయినా నా ఇంటికి వస్తూ నీ మందు తెచ్చుకు తాగడం చాలా బ్యాడ్. ఏమిటా బ్యాడ్? నీ ఇంటికి వచ్చాను కాబట్టి నీ మందు తాగేసి నీ మంచం ఎక్కేసి నేను పెట్టి ఖాళీ చేసి నేను ఉట్టేమంటా? నీతో మాట్లాడడం కంటే అరటి తొక్క మీద కాలేయడం బెటర్. చాలరా, 1000 అరటి తొక్క మీద కాలు. ఇదిగో మీ ఇద్దరు బయటకు పోండి, బయటకు పోండి. చూడలేదు బేడలేదు, నేను చూసుకుంటాను. పోవాలి బయటకు, నువ్వు వెళ్ళి. ఆయన కైలాసం, ఓ మాట చెప్పు. అసలు నేను ఎప్పుడైనా మందులో విషం కలిపి నేను చంపేస్తాను, నా మీద డౌటా? డౌటే. నువ్వు ఇచ్చినా ఇస్తావు. ఏం పెద్ద బుద్ధిమంతుడు నువ్వు? ఎంత బుద్ధిమంతుడికైనా నీలాంటి గుంట రకం చూస్తే విషం ఇచ్చి చంపేయాలని కూడా అనిపిస్తుంది. కానీ చీర్స్. సరేగానే బావా, నీ దొంగ బియ్యం వ్యాపారం బాగా సాగుతుందా, లేకపోతే చెక్కు పుస్తక దగ్గర ఎవరైనా చెక్కుతున్నారా? ఎవడు చెక్కలేడు. ఓకే, కానీ నేను చెక్కే పడాలని నీ సత్సంకల్పం. కానీ హైదరాబాద్ లో మా బావ అక్కడ మంత్రిగా ఉన్నంత కాలం నా వ్యాపారానికి ఏం డోకా ఉండదు. ఓకే, కానీ నువ్వే జాగ్రత్తగా ఉండాలి. ఏంటంట? నీ దొంగసారా వ్యాపారం, నీ క్లబ్ వ్యవహారం బయటపడితే తలుపులకు బలిలా కటకటాలనుక నలిగిపోతావు. ఏమి నేను నలగను. హైదరాబాద్ లో మా బావ మంత్రిగా ఉన్నంత కాలం మనకి ఏమీ డోకలేదు. ఆయన చాలా మందితో కనెక్షన్ పెట్టుకుని ఉన్నాడు. కనెక్షన్స్ ఉన్నాయి. మీ బావకి చాలా బ్యాడ్ నేమ్ ఉంది. మీ బావకున్నంత బ్యాడ్ నేమ్ మా బావకి ఏమీ లేదు. పైగా కోతి కొబ్బరికాయ దొరికినట్టు మీ బావ మినిస్ట్రీ డాన్స్ చేస్తున్నాడు. రేపో మాపో పోలీసులు అంటే జ్ఞాపకం వచ్చింది బావా. ఏమిటి? ఆనందరావు అని చౌరి షర్ట్ ఉండేవాడు, గుర్తుందా నీకు? అలా మర్చిపోతాం. ఆడు కొట్టిన దెబ్బ, సారా చూపుతో నిన్ను, బస్తా బియ్యంతో నన్ను పట్టుకుని 3 మాసాలు కటకటాలు వెనకాల చూశాడు కదా. అప్పుడు ఆడు కొడుకే కదా ఇప్పుడు ఇక్కడ ఎస్ఐగా ఉంటున్నది. తెలుసు. రేపు అదే ఆనందరావు ఎస్పీగా మన ఊళ్ళో ఛార్జ్ తీసుకోవడానికి రాబోతున్నాడు. అవునట బావా, అవునట. వాడొస్తే కప్పల మీద పావు స్వారీ చేసినట్టు మన మీదకి వచ్చేస్తాడు. ఓకే? అదే బావా, నాకు మతిలో లేదు. ఏం చేయాలి? మన జనం బెజవాడ స్టేషన్ లో ఎక్కి వాడి బుర్ర రామకీర్తన పాడించేసి రాజమండ్రిలో దిగిపోతారు. ఓకే? హ్యాపీ బర్త్డే టు యూ ఆనందరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. వట్టి విషయం చెప్పడమైనా బహుమతి ఏమైనా ఉందా? నా కూతుర్నే నీ కోడలుగా ఇచ్చేస్తున్నాను. ఇంకంతకంటే విలువ బహుమతి ఏం కావాలి నీకు? చూసావు శారదా, మనం కట్నం ఎక్కడ అడుగుతామోనని ముందరకాలకు బంధం వేస్తూ కూతురు బహుమతి అంటూ పైసా ఖర్చు లేకుండా మన చేతిలో పెడుతున్నాడు. గొప్ప తెలివైన వాడు. నాకేమీ కట్నం ఇవ్వడానికి అభ్యంతరం లేదు, కానీ పోలీస్ ఆఫీసర్ గా తీసుకోవడానికి నీకు అభ్యంతరం ఉందిగా. చెప్పానుగా గొప్ప తెలివైన వాడని. ఇదిగో డాడీ, మీ బర్త్డే ప్రెజెంటేషన్. చూసావా, బహుమతి నేను ఇవ్వకపోయినా మా అల్లుడు ఇస్తున్నాడు, తీసుకో. రవి, అది నీకు ఎక్కడిది? కొన్నా డాడీ. డబ్బులు ఎక్కడే? డబ్బులు నిజం చెప్పు, నా జబ్బుల నుంచి కొట్టేసావా? లేదు నాన్నగారు. మరి ఊరుకోరా రవి, పదా స్కూల్ టైం అవుతుంది. వాళ్ళందరి ముందు ఆయన నన్ను ఎందుకు కొట్టాలి? నేనేం తప్పు చేశానని? మరి నువ్వు పైపు ఎలా కొన్నావో చెప్పకపోతే మీ నాన్న కోపం రాదు. నేనేం దొంగతనం చేశానా? నానిచ్చిన పాకెట్ మనీ ఖర్చు పెట్టకుండా దాచిపెట్టి కొన్నాను. ఏం తప్ప? మా నాయనే లే, ఏం జరిగిందో తెలుసుకోకుండా తొందరపడి కొట్టమే ఈ పోలీసు వాళ్ళ పని. పదా స్నానం చేద్దు గాని. నిజంగా నువ్వు గొప్పవాడు అవుతారా రవి? నీకెలా తెలుసు? వీపు మీద పుట్టుమచ్చుంటే 64 కళల్లో ఏదో ఒక కళలో గొప్పవారు అవుతారు. మహారాజా యోగం కూడా ఉంటుందట. రవి ఆగు, రవి రవి ఆగు ఆగు.
దెబ్బతైనట్టుంది. మరేం పర్వాలేదండి. జీవితంలో ఇంతకంటే చెప్పుకోలేని పెద్ద ఎదురు దెబ్బెత్తిన్నాను. బాబు, నాన్న, బాబు బాబు రవి, ఈ అనర్థాలన్నిటికీ కారణం నా తొందరపాటు. అందుకు నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను. అదేం మాట నాన్న? రామా రామ్మకి సంవత్సరం తిరిగే లోపల నీలాంటి వాడిని నాకు మనవడగా ఇవ్వాలి అమ్మా.